కడియం శ్రీహరి, బసవరాజ్ సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై పరోక్షంగా విమర్శలు చేశారు కొండా మురళి. గతంలో తనతో పాటు తన భార్య కొండా సురేఖ పార్టీ మారినప్పుడు పదవికి రాజీనామా చేశామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్లు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ అన్నకు అదే చెప్పదలుచుకున్నా. అన్నా, కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని భ్రష్టు పట్టించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. వీళ్ళు మాత్రం మంత్రి పదవి అనుభవించారు. ఎవరైనా పూర్తి మీసాలు గీక్కుంటాడు, గడ్డం గీక్కుంటాడు. అనుభవాలు గీక్కునే లీడర్లు చూసినావా? చూడలే మనం. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. మరి మళ్ళా మన కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. ఎవరేం చేస్తున్నాడో తెలియదు. ఆయన ఎన్కౌంటర్లో స్పెషలిస్టు.